టీమిండియా ఐర్లాండ్ మీద ఇంత అవమానకరంగా ఓడిపోవడానికి కారణం ఎవరు? కోచ్ గౌతమ్ గంభీరా అండ్ అలాగే 2 మ్యాచ్‌లో ఫెయిల్ అయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యరా? లేదంటే 2 మ్యాచ్‌లు స్లోగా ఆడిన వైస్ కెప్టెన్ తిలక్ వర్మనా? దాంతోపాటు ఓపెనర్లు చూసుకుంటే సంజు శాంసన్ తను 2 మ్యాచ్‌లు ఫెయిల్ అయ్యాడు. అండ్ అలాగే అభిషేక్ శర్మ సిచ్యువేషన్‌లకి ఎటువంటి సంబంధం లేకుండా ఎటువంటి సిచ్యువేషన్‌లో అయినా ఒకేలా ఆడతా అనే తన ధోరణియ. దానికి తోడు బౌలర్స్ ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ టీం మొత్తం 180 రన్స్ ఇస్తే తను ఒక్కడే 57 రన్స్ ఇచ్చాడు. అటు బౌలింగు ఇటు బ్యాటింగ్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఇది మాత్రానికి ఒక ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అతిపెద్ద అవమానం అనుకోవచ్చు. ఐర్లాండ్తో అది కూడా వైట్ వాష్ అయ్యారు. 2 మ్యాచ్లు ఓడిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎప్పుడో కెప్టెన్ కావాలి, గిల్లుకు ముందు కావాలి, సూర్యకుమార్ యాదవ్ ముందు తనే కెప్టెన్ కావాలి అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. అటు ఐపీఎల్ చూసుకుంటే ఐపీఎల్లో తను ఢిల్లీని ఫైనల్కి తీసుకెళ్ళాడు, కోల్కతాతో ట్రోఫీ విన్ అయ్యాడు, అలాగే పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్ళాడు. సో ఒక కెప్టెన్గా తన మీద, ఒక బ్యాట్స్మెన్గా తన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ 2 మ్యాచ్లు మాత్రానికి తను ఫెయిల్ అయ్యాడు పూర్తిగా. అండ్ అలాగే తిలక్ వర్మ వైస్ కెప్టెన్ మొన్న శ్రీలంక టీమిండియా మ్యాచ్ల మీద కూడా తన మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఎందుకంటే ఒకవైపు వైభవ్ అవ్వచ్చు, ఆర్య వాళ్ళిద్దరూ T20 స్టైల్లో వన్డే మ్యాచ్ ఆడుతుంటే తను మాత్రం టెస్ట్ ఆడుతున్నాడని ఆల్రెడీ ఈ సిరీస్కి ముందే తన మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. సార్ అదంటే వన్డే కాబట్టి పర్లేదు, సిచ్యువేషన్ తగ్గట్టు ఆడేవాడు అనుకోవచ్చు. ఇది T20 ఫార్మాట్ అందులో ఐర్లాండ్ మీద అయినా సరే తను అలాగే స్లోగా బాల్ టు బాల్ ఆడాడు. తనకంటే బౌలర్ హర్షిత్ రాణా చాలా బాగా ఆడాడు అనిపించింది. ఎందుకంటే మిల్ ఆర్డర్లో తనంత స్లోగా ఆడటం వల్ల బౌలర్ల మీద, లోయర్ ఆర్డర్ మీద చాలా ప్రెజర్ పడింది. ఇక ఓపెనర్లు అభిషేక్ శర్మ అవ్వచ్చు, సంజు శాంసన్ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచ్లు సూపర్గా ఆడాడు. సో వరల్డ్ కప్లో ఆ మ్యాచ్లు సూపర్గా ఆడాడని తన్ని టీంలో ఉంచి వైభవ్ని పక్కన పెట్టారు. సో వైభవ్ని పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్ సంజు శాంసనే. వైభవ్ చూసుకుంటే మనం చూస్తున్నాం ఐపీఎల్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి తను ఏ రేంజ్లో రెచ్చిపోతున్నాడో, టీమిండియా ఏ తరపున తను ఎలా ఆడాడో అలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా ఐర్లాండ్ మీద కాబట్టి ఖచ్చితంగా ఛాన్సులు ఇస్తారనుకున్నారు. కానీ ఎందుకు ఛాన్సులు ఇవ్వలేదో వాళ్ళకే తెలియాలి. ముఖ్యంగా వైభవ్ ఉండుంటే ఇంకోలా ఉండేదని ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. అండ్ అలాగే సంజు శాంసన్ ఆల్రెడీ వరల్డ్ కప్లో తను తీసి పక్కన పెట్టి మళ్ళీ తను తీసుకున్నారు. అప్పుడు తను చాలా బాగా ఆడాడు, కానీ మళ్ళీ ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఖచ్చితంగా తను కనుక ఇంగ్లాండ్తో సిరీస్ మాత్రం ఆడకపోతే తన ప్లేస్లో వైభవ్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే అభిషేక్ శర్మ ఆల్రెడీ ఐపీఎల్ నుంచి మాత్రానికి ట్రోల్స్ పడుతూనే ఉన్నాయి. అభిషేక్ శర్మ ఫ్లాట్ పిచ్ల మీద మాత్రమే బాగా ఆడగలడని ఐపీఎల్లో తన మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఫస్ట్ మ్యాచ్ కొంచెం పర్లేదు, కానీ ఈ మ్యాచ్ మాత్రానికి తను డక్అవుట్ అయ్యాడు. ఆల్రెడీ సంజు శాంసన్ ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అయినా తను సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఇమ్మీడియట్గా తను ఆడిన ఫస్ట్ బాల్లే మళ్ళీ గాల్లో లేపాడు. ఇక ముఖ్యంగా టీంతో పాటు ముఖ్యంగా ఐపీఎల్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఐపీఎల్ చూసుకుంటే